ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి బాంబు బెదిరింపు వచ్చింది. బీఎస్సీ భవనంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఈ ఉదయం మెయిల్ వచ్చింది. భవనంలో 4 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి బాంబు బెదిరింపు వచ్చింది. బీఎస్సీ భవనంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఈ ఉదయం మెయిల్ వచ్చింది. అయితే భవనంలో 4 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏం జరుగుతుంది? లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ రోజు ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ భవనానికి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఆ మెయిల్ లో 4 ఆర్డీఎక్స్ ఐఈడీలు భవనంలో ఈ యొక్క బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టారు. అవి 3 గంటలకు సాయంత్రం 3 గంటలకు పేలపోతున్నాయంటూ ఆ మెయిల్ సారాంశం. దాంతో వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది వెంటనే బాంబ్ స్క్వాడ్ తో పాటు స్నిప్పర్ డాగ్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకుని భవనాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. అయితే అక్కడ ఏమి కూడా సస్పిషియస్ థింగ్స్ ఏమీ లేవు అన్నది కనుక్కున్నారు. ఆ తర్వాత పోలీసుల కంటే ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ యొక్క ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైన ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఈ ఈమెయిల్ కామ్రేడ్ పినరై విజయన్ అనే ఐడి నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి అంటే ఇది భారతదేశానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఏనా లేకపోతే ఏదైనా ర్యాండమ్ గా ఆకతాయిల పనా? ఇది ఆగతాయిల పనిగానే పోలీసులు గుర్తించారు. ఇది కామ్రేడ్ పినరై విజయన్ అంటూ ఆ మెయిల్ ఐడి ద్వారా వచ్చినట్లుగా గుర్తించారు. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఐపీ అడ్రస్ ఏంటి అన్న దానిపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ముంబై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎటువంటి ముప్పు లేదని కూడా గుర్తించారు. అయితే యథావిధిగానే బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడికి రాకపోకలు కూడా జరుగుతున్నాయి. మాతా రమాబాయి అంబేద్కర్ ఈ కేసును టేకప్ చేశారు. ఆ పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేసి అన్ఐడెంటిఫైడ్ మ్యాన్ అంటూ ఒక కేసు నమోదు చేశారు. తర్వాత ప్రస్తుతానికైతే పనులు నడుస్తున్నాయి. కానీ ఇది ఎవరి పని ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైన ప్రస్తుతంగా ఆరా జరుగుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.